ఈ రాత్రి వేళ పాత నిబంధనలో ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. చివరిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేవి. ఈ రాత్రి చక్కని పాటలు సహోదరులు పాడి వినిపించారు. బ్రదర్ రాజేష్ రక్షణలోనికి వచ్చిన సంగతి, ప్రభువును సేవిస్తున్నటువంటి సాక్ష్యం మనం విన్నాం. నా తర్వాత దేవుని వాక్యాన్ని, సువార్త సందేశాన్ని తేటగా అందించే దైవజనులు పాల్గాంధీ గారు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. కొద్ది నిమిషాలు మనం చదువుకున్న లేఖనాలు, వాటిలో నుండి ప్రభు మనకు నేర్పించేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథం ఆదికాండం 3వ అధ్యాయం ప్రారంభంలోనే సర్పమును గురించి వ్రాశాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అని ప్రారంభించాడు. సర్పము మోసపుచ్చినట్టుగా ఆ మాట లేదు, కానీ యుక్తిగలదిగా ఉన్న సర్పం. తోటలో ఇద్దరు కలిసి పనిచేయవలసింది. ఆదామును విడిచిపెట్టకుండా హవ్వ కలిసి ఉండవలసినది. మెట్టుకు అజాగ్రత్తతో ఒంటరిగా ఉండగా ఆ సర్పము హవ్వను మోసపుచ్చినట్టుగా క్రొత్త నిబంధనలు రాస్తున్నాడు. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ హవ్వ మోసపరచబడి అపరాధములో పడినది అని తేటగా క్రొత్త నిబంధనలో తిమోతి పత్రికలో రాయబడింది. ఇలా ఉండగా కొరింథీ 2వ పత్రికలో సాతానును గురించి వ్రాస్తున్నాడు. సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము అని 2వ అధ్యాయంలో చెప్పాడు. సాతాను దూత అని 12వ అధ్యాయంలో చెప్పాడు. సాతాను లేక యుగ సంబంధమైన దేవత అని 4వ అధ్యాయంలో చెప్పాడు. సాతాను సంగతి ఆదికాండం 3 నుండి ప్రకటన 20 వరకు, అంటే బైబిల్లో మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు ఎన్నో విషయాలు రాయబడ్డాయి. దేవుడైన యెహోవా చేసిన భూజంతువులన్నిటిలో ఒక్కదాన్ని చెప్పాడు, అది మిక్కిలి యుక్తి గలది అని.
సర్పం. ఆ సర్పం యొక్క ప్రారంభంలో అది కడుపుతో ప్రాకేది కాదు. మిగతా భూజంతువులు ఎలా ఉన్నవో అలాగే అది కూడా ఎక్కడికైనా వెళ్ళేదిగానే ఉన్నది. శపించబడిన తరువాత అది కడుపుతో రాకవలసి వచ్చేది. ఆదికాండం 2 వరకు చరిత్ర బాగున్నది. అంటే 1-2 అధ్యాయాలే. మొదటి 2 అధ్యాయాల్లో సాతాను సంగతి లేదు, వాడు ఉన్నాడు, కానీ వివరాలు అక్కడ రాయబడలేదు. అలాగే బైబిల్ చివరి పుస్తకం ప్రకటన 21-22 అధ్యాయాల్లో కూడా వాడు అగ్నిగంధంలో పడవేయబడి ఉన్నాడు కనుక వాని యొక్క చర్యలు, వాని యొక్క ప్రభావం కనబడడం లేదు. గొర్రెపిల్ల ప్రభావం మాత్రమే దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక సరిగా సంగతులు ఎరిగిన ఎవరే కానీ సాతాను మాట వినరు, సాతాను ప్రేరేపణకు లోబడరు, సాతాను గొప్పగా ఎంచరు. మన ప్రభువు గొప్పవాడు. సర్పము ఆనాడు స్త్రీని మోసపురిచినట్టుగా ఆదికాండం 3 ప్రకారం మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో చదివితే సర్వలోకమును మోసపుచ్చేవాడు అన్నాడు. వీడు అసాధ్యుడు, సర్వలోకమును మోసపుచ్చేవాడు. స్నేహితుడా, ఈ రాత్రి నీవెవరబో కానీ నిన్ను మోసపుచ్చేవాడు సాతాను. అలాగే అమ్మ, నిన్ను మోసపుచ్చేవాడు సాతాను. ఈ మాటలు ప్రకటించే నన్ను కూడా 12-13 సంవత్సరాలు ఆ మధ్యలో అంతవరకు మోసగించాడు. నీవేమి నమ్ముకోవాలి, నువ్వు కొత్తగా నమ్మాల్సిందేమి లేదు అని నన్ను మోసగించాడు. నీవేం పాపం ఒప్పుకోవాలి, తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పాలని తల్లిదండ్రులు నేర్పించారు. సండే స్కూల్కి వెళుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రైజులు వస్తున్నాయి, వాక్యాలు చెబుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మీటింగ్కి వెళ్తున్నావు, వస్తున్నావు, ఇలా ఎన్నో విషయాలు చెప్పి నువ్వేమీ ఒప్పుకోవాల్సింది లేదు, నువ్వేం పాపం చేశావు, నువ్వు నమ్మాల్సిన అవసరం ఏంటని నన్ను చాలా మోసగించాను. కానీ ఒకరోజు కూడికలో ఉండగా దేవుని ఆత్మ నాతో మాట్లాడగా నా పాపాన్ని గురించి ఒప్పించినప్పుడు యేసు ప్రభువు నా కొరకే వచ్చాడు, నన్ను ప్రేమించి రక్షించడానికి. ఆయన తండ్రి రొమ్ము నుండి వచ్చాడు, నా కొరకే కలవరి శిలువలో తన రక్తమంతా ధారపోశాడు, సమాచేపడి తిరిగి లేచాడు. ఆయన దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటే తప్ప, ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తే తప్ప నాకు పరలోక ప్రాప్తి లేదు అని స్పష్టంగా గ్రహించి ఆ కుడికలో వర్తమానం నాతో మాట్లాడలేదు, కానీ ప్రభువు నన్ను ఆ రీతిగా కదిలించాడు. ఆనాటి నుండి ఈనాటికి 60 సంవత్సరాలు. ఈనాటికంటే ఈ రోజని కాదు, ప్రభు మహాకృప చేత మోసపుచ్చేటువంటి సాతాను చెరలో నుండి, మోసంలో నుండి ప్రభు విడిపించారు. మీలో ఎవరైనా ఇంకా సాతాను వల్ల మోసగించబడుతున్న వారు ఉంటే అతని మోసాన్ని గుర్తించాలి. అది సందేశం. తోటలో ఊట, ఏదైనా తోట ఉంది, దేవుడే ఆ తోట వేసి ఆ తోటను కాయడానికి, సేద్యపరచడానికి నరుని పెట్టాడు. మధ్యాహ్నం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. తోటలో ఊట ఉంది, తోటలో పాట ఉంది. తోటలో ఆదాము మరి పాట ఎంత పాడాడో తెలీదు, పల్లవి మాత్రం రాయబడి. తన కొరకు దేవుడు నిర్మించి తీసుకుని వచ్చిన స్త్రీని చూడగానే సంతృప్తి చెంది, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి చేయబడను కనుక నారి అనబడను అని ఆమెకు పేరు పెట్టాడు. హవ్వాని పేరు పెట్టాడని కూడా 3వ అధ్యాయంలో రాశాడు. ఆ నారి ఆమెయే హవ్వ. కానీ తోటలో పాట మాత్రమే కాదు, తోటలో ఊట మాత్రమే కాదు, తోటలో చేటు వచ్చింది. అది 3వ అధ్యాయంలో చెప్పారు. నా ఎముకలలో ఎముక అని అంతగా చెప్పిన ఆదాము అదే హవ్వను గుచ్చి, అదే నారిని గుచ్చి, అదే స్త్రీని గుచ్చి, అంటే తన భార్యను గుచ్చి 3వ అధ్యాయం రాగానే ప్లేట్ మార్చాడు. ఏమంటాడంటే, నీవు నాకు ఇచ్చిన స్త్రీ అంటాడు.
అక్కడ నా ఎముకల్లో ఎముక లేదు, నా మాంసంలో మాంసం లేదు, నాలో నుండి తీయబడింది, ఈమె పరాయిది కాదు, నాదే, నా సొంతం, ఇవేమి లేవు, అంతా పోయింది. రికార్డు మొత్తం మారిపోయింది. ప్లేటు తిప్పడమే. నేరమంతా దేవుని మీద వేస్తున్నాడు. నీవు వద్దని చెప్పిన ఆ ఫలాన్ని నా భార్య ఇవ్వగా నేను తిన్నాను, తినకూడదు, తప్పే చేశాను అని మాత్రం ఒప్పుకోలేదు. ఆదాము రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడని యోబు గ్రంథంలో రాయబడి. మానవుడు పాపం చేస్తాడు, పాపాన్ని కప్పుకుంటాడు, ఒప్పుకోడు. కప్పుకున్నంతసేపు ఎవరికి క్షమాపణ లేదు, రక్షణ రాదు. ఒప్పుకుంటేనే రక్షణ. ఒప్పుకుని వెళ్ళండి, అది కావాలి. నమ్మిన మనం దేవుని వాక్యంలో నుండి ఈ సాతానుడు సర్పాన్ని ఉపయోగించి ఎంతగా మోసం చేస్తున్నాడు, ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాడో ఈ రాత్రి నమ్మిన మనకు సహాయకరంగా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత సువార్త విని మనం ముగించుకోవచ్చు. ఆ తోటలో సర్పము హవ్వను మోసపుచ్చినట్టుగా అక్కడ చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు, అంటే సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, నమ్మని వారు కాదు, నమ్మిన వారినే ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉండవలసిన ఆ తిన్నదనం, సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని నేను భయపడుచున్నాను అన్నాడు. ఆనాడు తోటలో సర్పం హవ్వను మోసపరచింది, ఈనాడు సంఘములో సర్పం సంఘాన్నే మోసపుస్తున్నాడు. విశ్వాసిని మోసపుచ్చేవాడు కనుక సర్పము యొక్క మోసములో పడిపోకుండా సంఘాలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. వినారా? యెషయా గ్రంథానికి రండి. 27వ అధ్యాయంలో యెషయా గ్రంథం 27వ అధ్యాయం ప్రారంభంలోనే మొదటి వచనం మనం చదువుకుందాం. 27:1 ఆ దినం ఇంకా రాలేదు. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీద ఉన్న మకరమును ఆయన సంహరిస్తాడన్న. యెహోవా ఆ సర్పమును సంహరిస్తాడు, ఆ సర్పమును ఆయన దండిస్తాడు. తన ఖడ్గము పట్టుకొని, గట్టిదైన ఖడ్గం, గొప్పదైన ఖడ్గం, బలమైన ఖడ్గం, పదునైన ఖడ్గం, దానితో సర్పాన్ని ఆయన దండిస్తాడు, ఖండిస్తాడు, సంహరిస్తాడు. కాబట్టి సాతానుకు వధ ఉన్నది, సాతానుకు సంహారం ఉన్నది, శిక్ష ఉన్నది. అది మనం గ్రహించాలి. తోటలో సర్పం. ఏ తోట? 5వ అధ్యాయంలో దేవుని ప్రజల ఇశ్రాయేలు వంశమే తోట అని చెప్పాడు యెషయా గ్రంథం. ఇక్కడ 27వ అధ్యాయంలో ఆ తోటలో తీవ్రమైన సర్పం అన్నాడు. ఏదైనా తోటలో సర్పము సాతానుడే. ఇశ్రాయేలు వంశము యెహోవా తోటగా ఉండగా ఆ తోటలో సర్పం కూడా సాతానుడే. ఈనాడు సంఘములో సర్పం కూడా సాతానుడే. చూసారా? మీరు జాగ్రత్తగా గమనిస్తే క్రొత్త నిబంధనలో సంఘము 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 అన్న చోట మళ్ళా సాతాను, అపవాది అనే మాటలు కూడా ఉంటాయి. ఇలా ఎంతవరకు చెప్పాడంటే ప్రకటన వరకు చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్తాను అనుకోవద్దు మీరు, ఉన్నాయి బైబిల్లో. అసలు సంఘాన్ని గురించిన మొదటి ప్రవచనంలోనే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడే. ఆ వచనం పూర్తి కాలేదు, ఫుల్ స్టాప్ వెళ్ళేది అక్కడ. పాతాళలోక ద్వారములు, సాతాను ద్వారాలు ఉన్నవే, పాతాళలోక ద్వారములు దాని ఎదుటనే ఉన్నాయి, కానీ అవి నిలువనేరవు గెలువనేరవు అని చెప్పాడు.
ఎక్కడ సువార్త ఉన్నదో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడ సంఘం ఉన్నదో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడ విశ్వాసం ఉన్నాడో అక్కడ సాతానుడు ఉంటాడు. ఒక ఆయన అన్నాడు, సాతానుడు సంఘ పెద్ద ఇంట్లో స్నానం చేస్తాడంట. సంఘ పెద్ద ఇంట్లో అంటే మన సంఘ పెద్దలు కాదు, బోధకుడి ఇంట్లో భోజనం చేస్తాడంట, పాస్టర్ గారి ఇంట్లో పండుకుంటాడు. మరి చూడండి, వాడు అంత తెలివి గలవాడు, కుయుక్తి గలవాడు. ఒకవేళ నిజమే, సామాన్యుల కంటే సాదాసీద వాళ్ళకంటే వారిని ఎంతగా శోధిస్తాడు వాడు. సాతాను విషయం మనం జాగ్రత్తగా ఉందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసబుచ్చినట్లుగా మనం మోసపడకూడదు, మోసగింపబడకూడదు. మనం ఎరుక కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. విజిలెంట్ అంటారు, అంటే జాగ్రత్త కలిగి ఉండాలి, ఎరుక కలిగి ఉండాలి. వాని తంత్రములను మనం ఎరిగి వాని తంత్రములకు లోబడిపోకుండా మన ప్రభువును బట్టి జయం పొందాలని సత్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. కొరింథీ పత్రికలో సాతాను ప్రసక్తి చెప్పాడు. చివరికి ఆ సంఘాలను గురించి సంఘాలకు రాసిన ఉత్తరాల్లో కూడా చెప్తున్నాడు, సాతాను సమాజం, సాతాను సింహాసనం, సాతాను గూఢమైన సంగతులని ప్రకటన 2-3 అధ్యాయాల్లో చెప్పాడు. వీని అంతమే ఇక్కడ చెప్పాడు. సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు వాడేమైపోతాడు? ప్రకటన 12:9 అన్నాడు. మనం చదువుకున్నామా? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అన్న. అత్యున్నతమైన సింహాసనమునుడి దేవుడు యెషయా 14 ప్రకారం వేకువ చుక్కగా తేజో నక్షత్రంగా పేరుగాంచిన లూసిఫర్ అనేవాడు పడద్రోయబడ్డాడు అని చెప్పాడు. కనుక వాని పతనము ముందే నిర్ణయించబడింది. జి రాజరావు గారు చెప్పేవారు, అంచెలంచెలుగా వాడు పడద్రోయబడతాడని. అక్కడి నుండి పడద్రోయబడ్డాడు, భూమి మీద పడద్రోయబడ్డాడని చెప్తున్నాడు, పాతాళంలో పడద్రోయబడ్డాడని చెప్తున్నాడు, అగ్ని గంధకములు గల గుండములో అనగా నరకములో పడద్రోయ, అది అంతం, అది వాని యొక్క అంతము అన్నాడు, అది వాని గతి అంతే. సాతాను మోసపుచ్చేవారు, సాతాను కుయుక్తి గలవాడు, సాతాను మేలు కోరేవాడు కాడు. వాడు ఆది నుండి దొంగ. ఆ ఆదాము హవ్వ వారికి ప్రభువు తన మహిమనిచ్చాడు, అధికారం ఇచ్చాడు. కానీ వారి దగ్గర నుండి నిత్య జీవాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అది నుండి వాడు దొంగ, అబద్ధికుడు, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాడు సంఘముగా మనల్ని, స్థానిక సంఘాన్ని కానీ విశ్వాసాన్ని కానీ మోసపుచ్చకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అనేక రకాలుగా సంఘాన్ని అతడు సహించలేడు కాబట్టి, సువార్తను సహించలేడు కాబట్టి సంఘాన్ని అపవిత్రపరచాలని, పవిత్రత నుండి తప్పించాలని, సరళత తిన్నదనం నుండి యథార్థత లేకుండా చేసి తప్పించాలని వాడు వంకరవాడు కనుక మనల్ని కూడా వంకరవాడిగా చేయాలని ప్రయత్నం చేస్తారు. మనం ఏం చేయాలి? సాతాను ఎదిరించాలి. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? అపవాదికి లోబడి కాదు, దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. సాతానా పో అంటే పోతాడని కాదు, అలా లేదు. బైబిల్ ఏం చెప్తున్నది? దేవునికి లోబడి ఉండండి, దీన మనస్సు కలిగి ఉండండి. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులను హెచ్చిస్తాడు. దేవునికి లోబడి ఉండండి, దేవుని వద్దకు రండి, దేవునికి లోబడి ఉండండి. దిమనస్కులుగా ఉండకండి, మీ హృదయాలు శుభ్రం చేసుకోండి, మీరు వ్యాకుల పడండి, మీ నవ్వు చింతకు మార్చుకోండి. ప్రభువును
వేడుకున్నట్లయితే, ఆయనకు లోబడి ఉంటే అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సాతానును పూర్తిగా ఓడించాడు, జయించాడు కదా. 3 రకాల శోధనలు ఊరికే చెప్పాడు, కానీ 40 దినాలు అనేక రకములైనటువంటి శోధనల చేత ప్రభువును వాడు శోధించాడు. ఎవరు జయించారు? మన ప్రభువు జయించాడు, సాతాను కాదు. ఇక వాడికి చేతగాక, సూత్రం లేక విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సులువైన సూత్రం చెప్పాడు, అంటే బైపాస్లు కాదు, షార్ట్ కట్లు. ఎట్లా? నువ్వు సులువుకి ఎందుకు వెళ్ళాలా అవన్నీ చెప్పకుండా, ఇదిగో ఈ లోకరాజ్యాలు మహిమ చూడు, చూడు చూడు చూడు, ఇదంతా నాకు సాగిలపడి నమస్కారం చేస్తే అంతా నీదే, నేనిస్తా. వాడిదన్నట్టు, వాడు దెబ్బదన్నట్టు నేను ఇస్తానంటున్నాడు. వాడు మోసగాడు, అబద్ధికుడు, మోసపుచ్చేవాడు. మరి ప్రభువు పడిపోయాడా? భ్రమపడ్డా? లేదు లేదు. నీ ప్రభు అయిన దేవునికి నీవు మొక్కాలా, వారికి నీవు వంగి నమస్కారం చేయాలి. నేను నీకు వంగేది లేదు, నీకు నమస్కారం చేసేది లేదు, ఖచ్చితంగా చెప్పాడు. వాడి చేతగాక, సూత్రం లేక విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభువునే శోధించిన వాడు, మోసపుచ్చాలని ప్రయత్నించిన వాడు ఈనాడు విశ్వాసిని మోసగించడా, సంఘాన్ని మోసగించడా? అందుకే పౌలు చెప్తున్నాడు, ఒక్కడే పురుషుడు క్రీస్తుకు సమర్పించాలని నేను మిమ్మల్ని ప్రదానం చేశాను కొరింథీయులారా. ఆ పవిత్రతలో నుండి మీరు తప్పిపోకుండా, ఆ సరళతలో నుండి మీరు తప్పిపోకుండా దినదినం జాగ్రత్త కలిగి ఉండండి. నేను దేవాశక్తితో మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రభువుకు సమర్పించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కనుక సాతానుకు ఏమాత్రం లోబడవద్దు అని ఆయన చెప్తున్నాను. ప్రకటన గ్రంథములో సంఘాలకు రాసిన ఉత్తరాల్లో కూడా సాతాను ప్రసక్తి ఉన్నది. ప్రకటన 12లో అతని గురించి మనం చదువుతున్నాం. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి వస్తే వాని అంతం చెప్పాడు కదా. మనం నోటిని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మోసం వచ్చిన వాడు ఏమవుతున్నాడో చూడండి. 20వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు అన్నాడు. పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. ఆకాశ మండలంలో ఉన్నాడా? వాయు మండలంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? పాతాళంలో పడద్రోయబడ్డా? తర్వాత ఏమని చెప్పాడు? అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. ప్రకటన 20:10 ప్రకారం నరకములో, అగ్ని గుండములో వాడు పడవేయబడ్డాడు అని చెప్తున్నాడు. సర్వలోకమును మోసపుచ్చిన వాడు పడవేయబడ్డాడు అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు సాతాను జయించాడు. సాతాను బలము నుండి మనల్ని విడిపించాడు. మరణము యొక్క బలము గలవాన్ని మరణము ద్వారా నశింపచేశాడు. మనలను ఆయన రక్షించాడు. పరలోక రాజ్యానికి అర్హులుగా చేశాడు. ఆ ఒక్కడే పురుషునికి, ఆయన ప్రియ కుమారునికి తగిన కన్యకనుగా సువార్త అంగీకరించే వారిని సంఘముగా ఆయన సిద్ధం చేస్తున్నాడు. గనుక ఈ సర్పము యొక్క వంకరతనం, సర్పము యొక్క కుయుక్తి, సర్పం యొక్క మోసము, సర్పం యొక్క తంత్రాలు, సర్పం యొక్క గూఢమైన సంగతులు, వీటికి ఏమాత్రము మనం చోటివ్వకుండా జై జీవితం కలిగి ఆ తోటను మనం కాపాడుకోవాలి. ఇశ్రాయేలు దేవుని తోట, వారు ప్రభువు కొరకు ఫలించాలి. ఆ తోటను గుర్చిన పాట చెప్పాడు. కానీ ఫలించవలసిన వారు ఆయన ఉద్దేశాలకు తగినట్టుగా ఫలింపకపోగా వారి జీవితంలో కారు ద్రాక్షలు ఉన్నవి అన్నాడు. నేను నీకు చేసిన దానికన్నా మరేమి చేయగలను, నాకు న్యాయం చెప్పండి అన్నాడు. అంటే ఆయన న్యాయస్థుడు, ఇశ్రాయేలులే న్యాయము తప్పిపోయారు. ఈనాడు సంఘముగా ఇశ్రాయేలు తప్పిపోగా సంఘాన్ని కోరుకున్నాడు. సంఘముగా నేను నీవు
ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారంగా ఉన్నామా, లేక మనం కూడా ఆయన ఆశను భంగపరచే వారంగా ఉన్నామా అర్థం చేసుకుందాం. సాతానుకు చోటు ఇవ్వద్దు. ఎఫెసీ పత్రికలో అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్పాడు. యాకోబు పత్రికలో అపవాదిని, లేక పేతురు పత్రికలో అపవాదిని ఎదిరించని అన్నాడు. యాకోబు పత్రికలో వాడు మీ యొద్ద నుండి పారిపోతాడన్నాడు. ఈ వాక్య సత్యాలు మన జీవితాల్లో మనం స్పష్టంగా గ్రహించి పాటించి మోసపుచ్చే సాతాను యొక్క మోసానికి ఏమాత్రము లోబడకుండా వాక్య సత్యముతో సర్వాంగ కవచముతో సాతానును అతని తంత్రములను ఎదిరించి సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కిస్తాడు అని ప్రభువు రాయించిన లేఖనం నెరవేర్చి ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని, సువార్త సందేశాన్ని దేవుని దాసుల ద్వారా మనం విందాం.